నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులచే తయారు చేయబడిన సైన్స్ ఎక్స్పో 2024ను స్థానిక ఎంఈఓ గురుమూర్తి ప్రారంభించి ప్రదర్శనను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాలను గుర్తించడానికి ఉపాధ్యాయ సిబ్బంది నిరంతర కృషితో తోడ్పాటును అందించి విద్యార్థి దశ నుంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి నారాయణ యాజమాన్యం కృషి చేస్తుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆర్ఐ సురేష్, ఏజీఎం రామిరెడ్డి, ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు, హై స్కూల్ కోఆర్డినేటర్ కిరణ్, ఈ క్యాంపస్ కోఆర్డినేటర్ సాహిత్య, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక, పాఠశాల డీన్ మునేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ కనకదుర్గ, విజయకుమారి, ఏవో నాగేంద్ర మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. All of you, this is Afsana, student of grade 7th Olympiad at Narayana Olympiad School, Nedavolu branch. Today in our school we are celebrating National Science Day. I hope I got the first prize. Thank you. Suspensions are the solution. Suspensions are the heterogeneous mixtures
The particles of suspensions can be seen with naked eye. The particles of suspension scatter a beam of light passing through it. When we wear this light on this solution, the beam of light will not pass on the black surface. So it is called suspension solution. When we wear this beam of light on this solution, the beam of light will pass on the black surface. So it is called true solution. When we wear beam of light on this solution, the solution will not get shine, but it will not pass the light on it, but it will get the shine. So it is called colloid solution. It is called true solution and it is called suspension solution. These are the types of solutions. Thank you. Good morning everyone. I am Chandana, a student of class 9th at Narayana Techno School, Nedavolu branch. Today I am here to tell you about what happens if metal carbonate reacts with acid. First we took sodium carbonate in this beaker. When we pour sulfuric acid in this metal carbonate, then CO2 gas liberated. You can see this, how CO2 gas is liberated. Here white precipitate will form. It is the mixture of carbon hydroxide and water. After combination of CO2 gas, it will form a white precipitate. Thank you. నా పేరు వేణుగోపాల్, ప్రిన్సిపల్ ఆఫ్ నెడదవోలు నారాయణ స్కూల్. ఈరోజు సైన్స్ డే పురస్కరించుకొని మా యొక్క పాఠశాల విద్యార్థులు అందరి చేత కూడా వివిధ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్లో భాగంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం సైన్స్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలని విద్యార్థుల చేత నిర్వహించి మా ఉపాధ్యాయ బృందం అందరి యొక్క గైడ్లైన్స్లో, అలాగే మా మేనేజ్మెంట్ యొక్క సిఫార్సు మేరకు ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు 250 మంది విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ని ఎగ్జిబిట్ చేసి విద్యార్థులు అందరూ కూడా సందర్శించి తల్లిదండ్రులు కూడా అభినందించడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంఈఓ గురుమూర్తి గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే మా రీజనల్ ఇన్ఛార్జ్ సురేష్ బండారు గారు, అలాగే హై స్కూల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గారు, అలాగే ఈచామ్స్ కోఆర్డినేటర్ సాహిత్య మేడం గారు, అలాగే ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక మేడం గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ప్రతి ఒక్కదాన్ని తిలకించి మా విద్యార్థులను అభినందించారు. అలాగే పిల్లల్లో మంచి సృజనాత్మక శక్తిని పెంపొందించి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఐఐటి ప్రోగ్రామ్ని, అలాగే సివిల్స్ ప్రోగ్రామ్ని, అలాగే మెడికల్ ప్రోగ్రామ్ని నారాయణలో 3-in-1గా బోధించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి కోకరికులర్ యాక్టివిటీసు, అలాగే అకాడమిక్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ఒక పెద్ద R&D టీం యొక్క సజెషన్స్ ప్రకారం ఈ యొక్క ప్రతి అకాడమిక్ సిలబస్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మా శ్రేయస్సులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి.